ఇప్పుడు జనాలు తెలంగాణ జనాలు ఎలా అంటారంటే వడ్ల రాసులు మాకు అవసరం కానీ అందాల రాసులు మాకు అవసరం అని అంటున్నారు. వాస్తవమే కదా. ఒక రైతన్న అంటే 5 ఏళ్ళు మన నోట్లకు పోవాలంటే ఒక రైతన్న 6 నెలలు కష్టపడి పంట పండిస్తేనే మన కడుపు నిండి 5 ఏళ్ళు నోట్లోకి పోతే మనకు కడుపు నిండుతుంది. అటువంటి రైతన్న ఈరోజు కన్నీరు మున్నీరయ్యి అంటే రైతుకి ఒక పంట ఒక బిడ్డతోటి చేతికి అందొచ్చిన బిడ్డ ఈరోజు ఆగమైపోతుంటే చూసుకొని ఆ రైతన్న బాధ ఏంది, ఆయన ఆవేదన ఏంది, అసలు ఆలోచించాల్సింది అది. ఎందుకంటే రైతన్న పంట పండించవచ్చు, ఆ పంట ఆఖరికి చేరేది సామాన్య ప్రజల చేతిలోకి పుట్టలోకి. కానీ అటువంటిది లేకుండా వాళ్ళను ఈ విధంగా అగౌరవపరిచి ఈ విధంగా వాళ్ళని అగాధం పాలు చేసి ఈరోజు అందాల రాశులు అందాల పోటీలు వీటి వల్ల వచ్చేది లేదు పోయేది లేదు. ఇటువంటి దాన్ని ఎందుకు? సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలామంది తెలంగాణ వాళ్ళకి ఏది తెలియదు అని ఎక్కిరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేను ఎక్కడికైనా వెళ్తే దొంగల్లా చూస్తున్నారు అంటుండు. మళ్ళీ ఆ పాత పరిస్థితులు వచ్చినాయని చెప్తారా? రాదు. ఆ పాత పద్ధతులు వేరు. తెలంగాణ వాళ్ళని ఆ రోజు గుర్తించలేదు అని చెప్పి మనం పోరాటం చేసినాం. ఒకప్పుడు ఏంది, దక్షిణ భారతంలో ఎవరు వచ్చినా మద్రాసి అన్నారు. దాన్ని వ్యతిరేకించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలను తీసుకొచ్చుకున్నారు. తర్వాత తెలంగాణ ప్రజల్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి రావాల్సిన ఆర్థిక సహాయం కానీ డెవలప్మెంట్ కానీ లేదు అన్న విషయం మీద పోరాటం చేసుకొని మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం. కానీ ఈరోజు మీ అసమర్థ్యాన్ని మీ చాతగాంతనాన్ని తీసుకొచ్చి దొంగల్లా చూస్తున్నారంటే దొంగల్లా అక్కడ తెలంగాణ ప్రజల్ని చూస్తలేరు, మీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు, మీరు చేసే చేష్టల్ని చూస్తున్నారని చెప్పి చెప్తున్నాం. అలాగే సర్పంచ్ ఎన్నికలు పెడతలేరు, ఆర్థిక సంఘం నుంచి కూడా నిధులు అయిపోయాయి. మరి సర్పంచ్ ఎన్నికలు పెడతారా లేకపోతే 5 సంవత్సరాల వరకు ఇలానే పోగొట్టించుకుపోతారా? మేము మొదటి నుంచి అడుగుతున్నది ఒకటే, మేము ఇన్ని చేస్తున్నాం, ప్రజల ఆశీర్వాదంతో మేము వచ్చినాము, మాకు ధైర్యం ఉంది, మేము అన్నీ చేస్తున్నాం అన్నారు కదా. మరి ఎన్నికలు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు అని మేము అడుగుతున్నాం. మేము ఓపెన్గానే ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ఎప్పుడు పెట్టండి, మేము స్వాగతిస్తున్నాం. ఎన్నికలు అన్నది ప్రజాస్వామ్యానికి ఒక జీవనాడి, ఒక వెన్నుబొక్క లాంటిది. మీరు అటువంటి ఎన్నికలు జరిపించకుండా అది ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒక గ్రామ స్థాయిలో సర్పంచులకు కానివ్వండి, గ్రామ అభివృద్ధికి కానివ్వండి, ఈరోజు రాకుండా మీరే అడ్డుపడుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో మేము దాన్ని హర్షించాల్సింది ఏం లేదు. మీకు చేతనైతే మీకు దమ్ముంటే ముందు ఎన్నికలు పెట్టండి అని మేము అంటున్నాం.